కార్తీక సోమవారం కన్నా 100 రెట్ల ఫలితం కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి. ఆ శని త్రయోదశి కంటే 1000 రెట్ల ఫలితము కార్తీక పౌర్ణమి రోజున. ఆ కార్తీక పౌర్ణమి కంటే 1,00,000 రెట్ల ఫలితము కార్తీక శుక్ల పాడ్యమి రోజున. ఆ కార్తీక శుక్ల పాడ్యమి కంటే 1,00,000 రెట్ల ఫలితము కార్తీక ఏకాదశి రోజున. అటువంటి కార్తీక ఏకాదశి రోజున అనంతమైనటువంటి ఫలితం అనేటువంటిది ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కనీసము ఒక్క బ్రాహ్మణుడికైనా కానీ భోజనం పెట్టమని శాస్త్రం. అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. వస్త్రదానము చేయాలి, అలాగే దూడతో కూడుకున్నటువంటి ఆవుని దానం చేయాలి. ఇటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులకి పాపరాశి పూర్తిగా తొలగిపోయి పుణ్యరాశి పెరుగుతుంది. తత్కారణం చేత ఆ కుటుంబము సకల సంపదలతో భోగభాగ్యాలతో శివానుగ్రహంతో వెలసిల్లుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి 5వ తారీఖు 6వ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున, ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, శని ప్రభావం చేత ఇబ్బంది పడుతున్నటువంటి రాశుల వారికి, అక్టోబర్, నవంబర్ నెలలో రవి, శుక్ర, బుధ మరియు గురుగ్రహాలు మారడం కారణం చేత 12 రాశుల వారికి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. కాబట్టి 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.